హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఈరోజు అయితే చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్, మీకు చూపించడానికి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, పదండి. హలో, హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి మీకు చూపించడానికి. చూడండి, ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్. ఇక్కడే టికెట్స్ అన్నీ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలండి. ఓకేనా? మేమైతే లోకల్స్ అనేసి మాకు అలా పంపించేశారు. మీరైతే కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే ఊరుకోరు. మేమైతే ఐదు అలాగ వెళ్ళిపోయాం. కాకపోతే చూడండి, ఇక్కడైతే చాలా అంటే చాలా డెవలప్ చేశారండి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది, గార్డెన్స్ కూడా చేశారు. ఇది ముందు చెప్పకూడదు కానీ అసలు చాలా దట్టిగా ఉండిందండి. ఇప్పుడు మన ఐటీడీఏ పాడర్ వాళ్ళు తీసుకొని నీట్గా చేయించారు. చూడండి, ఇక్కడ దింస ఆడుతున్నారు. గార్డెన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అంటే మొక్కలు నీట్గా మంచి మొక్కలు వేస్తున్నారు. మీరు కూడా చాపరాయి వచ్చినప్పుడు ప్రశాంతంగా గడపండి. ఒక గంట ఇక్కడ గడిపేసి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఈవినింగ్ టైం కావడంతో ఇంకా బాగుంది. ఇక్కడ ఏదైనా వస్తువులు కానీ పడేటప్పుడు డస్ట్బిన్లో కంపల్సరీగా వేయండి. అరకుని ఎంత మంచిగా కాపాడితే అంత మంచిగా ఉంటుందండి, లేకపోతే వేస్ట్ అయిపోద్ది. చూడండి, చూసారు కదా, అదే వాటర్ ఫాల్. చూడండి, ఈ రకంగా మీరు కూడా ఇక్కడ డ్రెస్సెస్ అయితే వేసుకోవచ్చండి. అంటే ట్రైబల్స్ కట్టుకున్న సారీ ఈ చిన్నపిల్లల్లాగా కట్టుకొని ఫోటోలు దిగవచ్చు. వాళ్ళతో దింస కూడా ఆడుకోవచ్చు. కాకపోతే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. 100 రూపాయలు 200 కట్టినందుకు తీసుకుంటారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో ఉన్న గుడి ఉంటుందండి, చేపలమ్మ తల్లి. చూడండి, ఇక్కడైతే ఫుల్ దింస ఆడుతున్నారండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, చూసారా? ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా. అంటే ఇక్కడ వచ్చి దింస ఆడేసి ఎంజాయ్ చేయొచ్చు అండి, మీ ఇష్టమే. ఆడడానికి డబ్బులు ఏమి తీసుకోరు. మీకు నచ్చితే ఎంతో కొంత అక్కడ ఇస్తే సరిపోద్ది. చూడండి, దింస ఆడుతున్నారు కదా, చూపిస్తాను. చూడండి దింస. ఓకేనండి, దింస అయితే చూసారు కదా. చాపరాయి దగ్గర అయితే వెళ్దాం పదండి. ఈ దింస అనేది సహజంగా మా అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఏ పండగ వచ్చినా, ఏ పెళ్ళి అయినా ఈ దింస ఆడతారండి. ఎందుకంటే ఆ దింస అంటే చాలా ఇష్టం మా గిరిజన ప్రాంతాలకి. అది మా పూర్వకాలం నుంచి మాకు వచ్చిన నృత్యం, అంటే డ్యాన్స్ అంటారు కదా, అది అరకులో ఏ ఫంక్షన్ అయినా ఏటైనా దింస కంపల్సరీగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే చిన్న దారి లేకపోతుంది, చూసారు కదా. చూడండి, అంటే ఇప్పుడు వర్షాలు పడలేదు కాబట్టి ఇలాగండి. వర్షాలు పడితే మొత్తం ఈ రాళ్ళు పైనుంచి వెళ్ళిపోతాయి వాటరు. ఇప్పుడు సమ్మర్ కావస్తుంది కాబట్టి వాటర్ కూడా చాలా అంటే కొద్దిగా తగ్గింది, లేకపోతే రాళ్ళు మొత్తం కప్పేస్తాయి. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే అండి మన డుమ్మిరిగూడ చాపరాయి అంటారు. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు రావచ్చు. ఇక్కడ ఎక్కువ మంది రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ జారడానికి అయితే ఇది ఈ రాళ్ళ మీద జారడానికి బాగుంటుందండి. చూడండి, అన్నలు అయితే జారుతున్నారు, చూస్తున్నారు ఈ అన్నలు. ఆ రకంగా జారుకుని ఆడుకోవడానికి అయితే చాలామంది వస్తారు ఈ చాపరాయి వాటర్ ఫాల్స్కి. మీకు తెలియదు ఏముంది, వాటర్ ఫాల్స్ అంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు. కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే ఇక్కడైతే చాలా అంటే చాలామంది చనిపోయారు. ఇప్పుడైతే అవన్నీ మూసారు. కాకపోతే మా జాగ్రత్తలు మేము ఉండడం మంచిది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్?
మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేయండి. ఎందుకంటే వేరే వాటర్ ఫాల్స్ అయితే కొద్దిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, ఇందులో అయితే అవసరం లేదు, రోడ్ పక్కనే ఉంటుంది చాపరాయి వాటర్ ఫాల్. అందుకే వచ్చినప్పుడు కంపల్సరీగా ఇందులో జారుకొని ఆడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అంటే ఈరోజు వీకెండ్ కాదు, లేకపోతే చాలామంది జనాలే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చేపల అమ్మతల్లి దగ్గర అయితే వస్తాము. ఓకేనా? ఇక్కడైతే ఫోటోలు తీసి వెంటనే కడిగేసి ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి అక్కడ. మీరు కూడా వచ్చినప్పుడు ఫోటో తీసుకోండి, వెంటనే కడిగించుకోండి, అంటే మీకు కూడా గుర్తుగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? చూడండి, చూసారా, రెడీ చేస్తున్నారు మన ట్రైబల్స్ వేసుకునే బట్టలు, అంటే మా కట్టుకునే చీర ఎలా కట్టుకుంటారో అక్కడ రెడీ చేస్తున్నారు. ఇటుపక్క అయితే అంటే ప్లే గ్రౌండ్ అండి, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇటుపక్క ఉంది, అటుపక్క ఏమో గార్డెన్. అంటే ఐటీడీఏ వాళ్ళు బాగా డెవలప్ చేశారండి, లేకపోతే ఇంతకుముందు అసలు ఇది రొడ్డ ఏటి ఉండేది కాదు. ఓకేనా? ఇప్పుడు రండి, వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే బాగా చేశారు, బాగుంది కూడా. ఇక్కడ ఆడుకోవడానికి అన్నీ సదుపాయం ఉంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది బయటకు వస్తేమో ఇక్కడ చూడండి చాపరాయి. ఇది కూడా కొత్తగా అంటే డెవలప్ చేశారు, లేకపోతే ఇలా ఉండేది కాదు ముందైతే. బయటకు వస్తేమో బొంగు చికెను, కబాబ్ పుల్లలు అయితే అమ్ముతుంటారండి. చూడండి, మీకు ఏటి కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. టేస్ట్ చేయండి వచ్చినందుకు. 20 రూపాయలు అట్ట కబాబ్ పుల్ల. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మా ఏజెన్సీ ప్రాంతంలో పండించిన పసుపు, అల్లం కూడా అమ్ముతున్నారు, చూస్తున్నారు కదా. చెరుకు కూడా అమ్ముతున్నారండి. ఒక గడలాడితే 50 రూపాయలు అట. తీసుకోండి మీకు వచ్చినప్పుడు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఎవరన్నా వీడియో కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.